పాత జాకెట్ ఉంటే దాన్ని ఇట్లా బండబెట్టి ఎట్లుంది అట్లా చుట్టూ డ్రా చేస్తారు చూడండి. ఆ ప్రకారంగా చేసిన బ్లౌజులకి ఇలా విపరీతంగా భుజాలు అనేది జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ మట్టుకుంటాయి. బ్లౌజ్ ఎంత పొడవు వేస్తున్నారు అనే దాన్ని బట్టి, నడుము లూజు ఎంత ఉంది అనే దాన్ని బట్టి, తర్వాత వీళ్ళకి చంక కింద నుంచి నడుము వరకు ఫ్యాట్ ఉందా, ఈ కస్టమర్ నార్మల్ గానే ఫిట్ ఉన్నారా, దాన్ని బట్టి హ్యాపీన్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియో వచ్చేసి నార్మల్గా బ్లౌజ్ అనేది భుజాలు జారకుండా, అంటే భుజాలు జారడం అంటే నార్మల్గా కూడా కాదండి, మొత్తం అసలు బ్లౌజ్ భుజాల పైన ఉండదు, అసలు విపరీతంగా భుజాలు అనేది జారిపోతుంటుంది. సో ఇట్లా బాగా భుజాలు జారుతుంది అంటే మనం కట్ చేసేటప్పుడు ఎట్లాంటి టిప్ తీసుకోవాలనేది చూపిస్తానండి. నార్మల్గా కొంచెం లూజుగా వస్తుంది అంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు కావచ్చు, మెడపట్టి వేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా చూసుకుంటే సరిపోతుంది. కానీ బ్లౌజ్ అసలు భుజాల పైన నిలబడలేదు అనుకుంటే కనుక వాళ్ళకి కటింగ్లో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూపిస్తాను. నార్మల్గా మీరు 1 మీటర్ లైనింగ్ పీస్ తీసుకోండి. తీసుకున్న క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓపెన్స్ అటువైపున, ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా. కింద హెచ్చు తగ్గు లేకుండా కూడా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటాం, మీకు అందరు కూడా తెలుసు. తర్వాత నార్మల్గా బ్లౌజ్ లెంత్ కూడా కొలత జాకెట్లో తీసుకుంటారా, బాడీ పైన తీసుకుంటారా, మెజర్మెంట్కి ఒక 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని బ్లౌజ్ లెంత్ కూడా ఎంత ఉంది అనేది చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ నడుము లూజు మార్కింగ్ చేసుకుంటాం. ఒకటి గుర్తు పెట్టుకోండి, పాత జాకెట్ ఉంటే దాన్ని ఇట్లా బండబెట్టి ఎట్లుంది అట్లా చుట్టూ డ్రా చేస్తారు చూడండి. ఆ ప్రకారంగా చేసిన బ్లౌజులకి ఇలా విపరీతంగా భుజాలు అనేది జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ మట్టుకుంటాయి. సో మనకేంటంటే కొలత జాకెట్ మన దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని ఇట్లా పేపర్ పైన రాసి పెట్టుకోవాలి. మనం మెజర్మెంట్ అంతా తీసి రాసి పెట్టుకొని ఇప్పుడు దీనికి మళ్ళీ ఖర్చులు, లూజులు అవన్నీ యాడ్ చేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. అంతేగాని ఆ జాకెట్ని పెట్టి ఎగ్జాక్ట్గా మనం డ్రా చేసినామంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ మట్టుకు వస్తాయి. సో ఇప్పుడు మనకు నార్మల్గా నడుము లూజు మార్కింగ్ చేసుకుంటాం. కొలత జాకెట్లో నడుము లూజు ఎట్లా కొలచాలి, చెస్ట్ లూజ్ ఎట్లా కొలచాలి, ఇవంతా కూడా మీకు ఇంతకుముందే చాలాసార్లు చూపించిన. నడుము లూజు ఎంత ఉంది, దాంట్లో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోండి. వెనకాల డాట్ వేయడం కోసం ఖచ్చితంగా 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. నడుము లూజు 34 కంటే ఎక్కువ ఉంది అంటే కనుక ఈ డాట్ వేయడం కోసం 1.5 ఇంచు తీసుకోండి. ఇక్కడ డాట్ అనేది ఎక్కువ పట్టుకొని వేయాలి, భుజాలు అనేది జారకుండా ఉంటుంది. ఎవరైతే లావుగా ఉంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ మట్టుకు వస్తాయి. అందుకని ఈ డాట్ వెడల్పు కొంచెం పెంచాలి. సో 1.5 ఇంచు వెడల్పు వచ్చేలాగా తీసుకోండి. పెద్ద ఉంటే నార్మల్ సైజ్ అయితే 1 ఇంచు తీసేసుకోండి డాట్ వెడల్పు కోసం. ఖర్చు కోసం కూడా 2 ఇంచులు పెట్టండి. లాస్ట్లో ఒక 1/2 ఇంచు కట్ చేసి ఓవర్లాక్ చేయొచ్చు. ఇది నడుము లూజు. నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు నెక్ షోల్డర్ ఎంత పెడుతున్నారు అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి నెక్ షోల్డర్ ఎట్లా పెడతాం, వెనకాల డీప్ని బట్టి నెక్ షోల్డర్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం. చూడండి, ఇప్పుడు రెగ్యులర్గా తీసుకునే డీప్ నెక్ బ్లౌజ్లకు ఏం చేస్తాం, నార్మల్ ఒక 5 ఇంచులు, 5.5, 6 ఈ టైప్లో మనకు మెజర్మెంట్ పెట్టుకుంటాం. అదే హై నెక్ ఒక 2 ఇంచులు, 3 ఇంచుల నెక్ ఇట్లా పైకి నెక్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం 7, 7.5, 8 ఈ విధంగా నెక్ షోల్డర్ బెర్త్ కోసం తీసుకుంటాం. సో ఇది వెనకాల డీప్ ఎంత పెడుతున్నారు అనే దాన్ని బట్టి నెక్ షోల్డర్ మళ్ళీ చంకడౌన్ కూడా, ఇవన్నీ కూడా మనం మెజర్మెంట్ మారుస్తాం. సో ఇప్పుడు నెక్ షోల్డర్ మెజర్మెంట్ ఫస్ట్ డ్రా చేసే కంటే ముందు వెనకాల డీప్ ఎంత పెడుతున్నారు అనే దాన్ని బట్టి పెట్టండి. మీకు ఎక్కువ మట్టుకు ఇదే మిస్టేక్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు డీప్ వచ్చేసి మీకు బండ గుర్తుల కింద చెప్పేస్తాను నేను, ఎందుకంటే మీరు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్సే కాబట్టి మీకు చెప్పంగానే అర్థమైపోతుంది. ఒకవేళ ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ ఒకటి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ నడుము లూజు మనకు ఏం చేస్తాం, మన ప్రాసెస్లో 9 ఇంచులు మీడియం సైజ్ కింద తీసుకుంటాం. 9 కంటే ఎక్కువ డీప్ ఉంది అంటే నెక్ షోల్డర్ మెజర్మెంట్ కోసం నార్మల్ మెజర్మెంట్, నార్మల్ సైజ్ తీసేసుకుంటాం. కానీ ఎప్పుడైతే వెనకాల నెక్ డీప్ 9 కంటే పైకి వస్తూ ఉందో నెక్ షోల్డర్ వెడల్పుని మనం ఖచ్చితంగా పెంచుతాం. అది మీకు అందరు కూడా తెలుసు. ఏది మనకి ఇట్లా పైకి వస్తున్న కొద్దిగా నెక్ షోల్డర్ వెడల్పు చంకడౌన్ కూడా పెరుగుతూ పోతుంది. కానీ వెనకాల డీపు 9 ఇంచుల కంటే ఎక్కువ డీప్ ఉన్నా సరే కొలత జాకెట్లో మీరు ఇక్కడ నెక్ షోల్డర్ మెజర్మెంట్ ఎక్కువ తీసుకుంటే కనుక ఈ ప్రాబ్లం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక 9, 10 అనుకోండి వెనకాల నెక్ డీపు. ఇట్లా తీసుకున్నప్పుడు మనం తీసుకున్న నడుము లూజు 30 ఇంచుల కంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఇది ఒకసారి గమనించండి. మనకి నడుము లూజు 30 కంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా ఒకసారి చూసుకోండి. వెనకాల డీపు ఒక 9, 10, 11 ఈ టైప్లో పెడుతున్నాం. ఇట్లాంటప్పుడు నెక్ షోల్డర్ మొత్తానికి కలుపుకొని 5 ఇంచులు పెట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ 5 ఇంచులో కూడా షోల్డర్ మెజర్మెంట్ మనకు మ్యాక్సిమంగా కొత్తగా ఇప్పుడే జాకెట్ కుడుతున్నాము అంటే
ఇప్పుడు బాడీ పైన మెజర్మెంట్ తీసుకొని కుడుతున్నాము అనుకుంటే 3 ఇంచులు షోల్డర్ కోసం పెట్టేసుకోండి, 2 ఇంచులు నెక్ కోసం ఉంటుంది. ఒకవేళ కొలత జాకెట్లో ఉన్న షోల్డర్ మెజర్మెంటే మనకి కావాలి అన్నప్పుడు మొత్తం 5 ఇంచులు ఏదైతే తీసుకున్నామో 5 ఇంచుల్లో నుంచి కొలత జాకెట్లో షోల్డర్ పెడితే ఎంత ఉంది దానికి 3/4 ఇంచు కలిపి ఎంత మెజర్మెంట్ వస్తుందో ఆ మెజర్మెంట్ ఇక్కడ పెట్టేసుకోండి, మిగతాది నెక్ కోసం ఉంటుంది. అంతేగాని కొలత జాకెట్ని దీనిపైన బండ పెడితే నెక్ పెడితే మీకు ఇక్కడ వరకు వస్తుంది. గమనించండి, మీరు జాకెట్ని ఇలా బండ పెట్టినప్పుడు నెక్ పెడితే ఇక్కడ వరకు వస్తుంది. సో అట్లాంటప్పుడు నెక్ పెడితే పెరిగినప్పుడు షోల్డర్ ఇక్కడికి వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ ఏమవుతుంది, నెక్ పెడితే ఎక్కువ అయినప్పుడు మనకి ఖచ్చితంగా భుజాలు అనేది జారిపోతుంది. ఇట్లా ఎక్కువ ఎప్పుడు తీసుకుంటాం, మనకి వెనకాల డీప్ ఇట్లా 9 కంటే ఎక్కువ కాకుండా 8, 7, 6, 5 ఈ టైప్లో వెనకాల డీప్ పెడుతున్నాము అంటే తీసుకున్న ఇప్పుడు నడుము లూజు 30 కంటే తక్కువ ఉందనుకోండి, రెగ్యులర్గా అయితే ఒక 5 ఇంచులు తీసుకుంటున్నాం కదా, ఒక 1/2 ఇంచు పెంచి 5.5 ఇంచులు తీసుకుంటాం. ఒకవేళ 30 కంటే ఎక్కువ నడుము లూజు ఉంటే రెగ్యులర్గా డీప్ 9 ఇంచుల కంటే ఎక్కువ డీప్ ఉన్న వాళ్ళకి 5.5 ఇంచులు వచ్చేలాగా మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఉన్న దాంట్లో మనకి 3 ఇంచులు షోల్డర్ కోసం తీసుకుంటాం, మిగతా 2.5 వచ్చేసి మనకి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది. అదే ఈ 30 కంటే ఎక్కువ నడుము లూజు ఉండి వెనకాల డీప్ అనేది ఇట్లా పైకి వేస్తున్నారు, 9 కంటే ఎక్కువ కాకుండా 8, 7, 6, 5 ఈ టైప్లో వేస్తే తీసుకున్న 5.5 కంటే మనం 1/2 ఇంచు పెంచి 6 ఇంచులు వచ్చేలాగా తీసుకుంటాం. ఇది ఒక చిన్న ట్రిక్. భుజం దగ్గర ఇక్కడ పైన నెక్ షోల్డర్ ఎంత పెడుతున్నామో ఏ సైజు వాళ్ళకి వెనకాల డీప్ ఎంత ఉంటే, ఇది ఒక్క చిన్న పాయింట్ మీరు బాగా బండ గుర్తుగా గుర్తు పెట్టేసుకోండి. ఎవరి సైజు బ్లౌజ్ అయినా సరే టక్కున పెట్టేసుకుంటారు, ఇది మాత్రం బాగా బైహార్ట్ చేసేసుకోండి. నడుము లూజ్ ఎంత ఉంది, వెనకాల డీప్ ఎంత పెడుతున్నాం, దాన్ని బట్టి నెక్ షోల్డర్ పెడితే ఎట్లా మనం చేంజ్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మనకి నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఎట్లా తీసుకోవాలనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు 5.5 ఇంచులు అనుకోండి, ఇదే 5.5 ఇంచులని ఇంకొక దగ్గర మార్కింగ్ చేసేసుకుంటాం, ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు చంక దగ్గర చూద్దాం. చంక డౌన్ అనేది మామూలుగా మనకి ఎవరికైనా సరే ఒక 6 ఇంచుల చంక డౌన్ అనేది పెట్టేస్తాం, కామన్గా సెట్ అయిపోతుంది. కానీ ఇదే 6 ఇంచుల చంక డౌన్ని కూడా వెనకాల డీప్ను బట్టి ఈ నడుము లూజు అంటే సైజుని బట్టి మనం ఈ చంక డౌన్ కూడా చేంజెస్ చేసుకుంటాం. అది ఎట్లా చేస్తాము, ఇప్పుడు ఇందాక చెప్పిన మీకు 9 ఇంచులు డీపు 9 కంటే ఎక్కువ డీప్ ఉంది అంటే మనకి చంక డౌన్ వచ్చేసి కరెక్ట్గా 6 ఇంచులు తీసేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఎవరికైనా సరే 6 ఇంచుల చంక డౌన్ సరిపోతుంది. ఒకవేళ 9 ఇంచులు కాకుండా 8, 7, 6, 5 ఇట్లా మనకి నెక్ డీప్ అనేది పైకి చేస్తున్నప్పుడు మనం ఈ మెజర్మెంట్ ఇంకొక 1/2 ఇంచు పెంచుతాం, ఇంకొక 1/2 ఇంచు కూడా పెంచవలసి వస్తుంది. ఎవరికి పెంచుతాం ఇంకొక 1/2 ఇంచు, 6 ఇంచులు కాకుండా 6.5 ఎవరికి పెట్టవలసి వస్తుంది అంటే నడుము లూజ్ వచ్చి దాదాపు 36 నుంచి ఉంటుందండి, 36 కంటే ఎక్కువనే ఉంటుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి దాదాపుగా 42, 44 ఈ టైప్లో చెస్ట్ లూజ్ ఉంటుంది. ఇట్లా నడుము లూజ్ అనేది ఎక్కువ ఉండి చెస్ట్ లూజ్ కూడా ఈ విధంగా ఎక్కువ ఉన్నప్పుడు బాగా లావుగా ఉన్న వాళ్ళు వెనకాల డీప్ ఈ విధంగా డీప్ వేయకుండా పైకి వేస్తే కనుక 9 ఇంచుల కంటే ఈ పైకి డీప్ వేస్తే కనుక అప్పుడు చంక డౌన్ అనేది 6 ఇంచుల వరకు 6.5 ఇంచుల వరకు తీసుకుంటాం. ఇంకా పైకి తీసిరు అనుకోండి 1 ఇంచు 2 ఇంచుల వెనకాల డీప్ వేస్తారు, హై నెక్ వేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కొల్చాలి. 16 ఇంచులు వచ్చింది వాళ్ళకి, 16లో సగం 8 ఇంచులు టోటల్గా నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని 8 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటాం. దీంట్లో నుంచి కొలత జాకెట్లో షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉందో ఆ మెజర్మెంట్ పెట్టేస్తాం. చంక డౌన్ కూడా ఎంత పెడతామంటే ఇదే 8 ఇంచులకి మనకు చంక డౌన్ అనేది పెట్టేస్తాం, ఇక్కడ వరకు వస్తుంది అప్పుడు వాళ్ళకి. సో మనకేంది వెనకాల డీప్ ఎట్లా పెడుతున్నాం అనే దాన్ని బట్టి ఈ చిన్న చేంజెస్ చేసుకుంటాం. మీరు అనుకోవచ్చు అన్న మరి 36 కంటే నడుము లూజ్ ఎక్కువ ఉంటే ఇట్లా చేస్తాం, మరి చంక డౌన్ ఒకవేళ తగ్గించే ఛాన్స్ ఉందా, అది ఎవరికి తగ్గిస్తామంటే 22 నడుము లూజు దగ్గర నుంచి ఒక 25 వరకు 26 వరకు ఉందనుకోండి. సో ఇట్లాంటి వాళ్ళకి ఇదే 6 ఇంచుల చంక డౌన్ కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడు వెనకాల డీప్ 9 కంటే పైకి చేస్తున్నప్పుడు 8, 7, 6, 5 ఈ టైప్లో మనకు వెనకాల డీప్ పైకి చేస్తున్నప్పుడు ఇదే 6 ఇంచుల చంక డౌన్ ఇట్లా సన్నగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. ఎప్పుడైతే ఇదే సన్నగా ఉన్న కస్టమర్కి వెనకాల డీప్ 9 కంటే ఎక్కువ 10, 11, 9.5, 10.5 ఈ టైప్లో పెడుతున్నాము అంటే చంక డౌన్ వచ్చేసి మనం 5.5 ఇంచులు తీసుకుంటాం. ఇంకా మరి 22 లోపలనే ఉందనుకోండి 5 ఇంచుల చంక డౌనే సరిపోతుంది. సో ఇట్లా అనమాట, కస్టమర్ సన్నంగా ఉన్నారా లావుగా ఉన్నారా, తర్వాత వీళ్ళ వెనకాల డీప్ ఎంత వేస్తున్నారు, ఈ రెండు గుర్తు పెట్టేసుకోండి. ఈ రెండిట్లోనే మనకు అన్ని సెట్ అయిపోతాయి. మనకి ఇక్కడ చంక డౌన్ ఎక్కువ తీసుకున్నా చంక భాగం లూజ్ వచ్చినా భుజాలు జారిపోతుంది, వెనకాల డాటు వేయడం చాలా తక్కువ పట్టుకొని వేసినా భుజాలు జారిపోతాయి.
ఇంకా ఇక్కడ నెక్ విడ్త్ అనేది మాక్సిమం 2 ఇంచులు, 2.5 ఇంచులు ఇంతే. ఇంకా వేరేదేముండదు. 40 నడుము లూజ్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన కదా 36 కంటే ఎక్కువ నడుము లూజ్ ఉండి నెక్ డిప్ మధ్యలోకి వేస్తున్నారు అంటే అప్పుడు మనం 5.5 పెట్టకుండా 6 ఇంచులు పెడతాం. అప్పుడు నెక్ విడ్త్ వచ్చి మనం 3 ఇంచులు పెడతాం. అది నెక్ విడ్త్ 3 ఇంచులు పెట్టే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే బాగా లావుగా ఉన్న వాళ్ళు వెనకాల డిప్ మధ్యలోకి వేస్తేనే మనకు నెక్ విడ్త్ 3 ఇంచులు పెడతాం. లేదు అంటే 2.5 ఇంచులు లేదంటే 2 ఇంచులు. ఈ విధంగా మనం చిన్న చేంజెస్ అయితే చేసేసుకుంటాం. ఓకేనా? ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు చంకడౌన్ ఏదైతే 6 ఇంచులు వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటాం. ఇంకా ఈ చెస్ట్ లూజ్ దగ్గర మాత్రం మనకి సైజుని బట్టి చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. బాడీ పైన చెస్ట్ లూజ్ తీసుకున్నారు, ఒక 36 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 36 ఇంచులను ఎగ్జాక్ట్గా మనం పెట్టేసుకోవాలన్నా అంటే ఇప్పుడు ఈ 36 ఇంచులకి ఒక్కొక్క ప్లేస్లో అంటే ఈ వెనకాల నెక్ డీప్ని బట్టి లూజింగ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే ఉన్న మెజర్మెంట్లో నుంచి మైనస్ చేయాల్సి ఉంటుంది. సో అది సైజుని బట్టి చేయాల్సి ఉంటుందండి. సో ఇది ఎట్లా ఉంటుందంటే డెప్త్గా ఉంటుంది. సో మీరు ఒకవేళ ఈ కంప్లీట్గా బ్లౌజుల్లో ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి వస్తున్నాయి, లేదంటే బ్లౌజ్ కంప్లీట్గా మేము నేర్చుకోవాలి అంటే కస్టమర్కి కుట్టేటప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా కుట్టాలి నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చండి. మీకు ఇట్లాంటి డీటెయిల్స్ చిన్న చిన్న టిప్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఇది ఒకటే కాదండి, మీకు నార్మల్గా బ్లౌజుల్లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గానే వస్తుంది. కటింగ్లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అయితే మీకు ఎప్పటికీ నేనేం చెప్తాను, నడుము రోజుకు ఒక 4 ఇంచులు యాడ్ చేసి పెట్టేసుకోండి అని చెప్పేస్తాను. సో ఇది మీడియంగా మనకు అప్రాక్సిమేట్గా ప్రతి ఒక్కరికి కూడా బ్లౌజ్ సెట్ అయ్యే విధంగా ఉంటుంది. సైడ్ జాయింట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల ఇంకా మనకు పక్కాగా అంటే ఇందాక చెప్పినట్టుగా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ ఎంత, నేను ఇక్కడ 30 నడుము లూజ్ తీసుకున్నా. ఒక 4 ఇంచులు యాడ్ చేస్తాం కదా మనం, ఏది వెనకాల డీప్ని బట్టి. నేను ఇప్పుడు ఇక్కడ 10 ఇంచుల డీప్ పెడుతున్నా. మీకు ఇప్పుడు డీప్ 10 ఇంచులు పెడుతున్నా కానీ ఎంత డీప్ పెడితే ఎట్లా చేంజెస్ చేసుకోవాలని అనేది మీకు అర్థమైంది. నెక్ షోల్డర్ చంకడం దగ్గర. ఈ చెస్ట్ లూజ్ దగ్గర ఏం చేస్తామంటే ఇట్లా డీప్ నెక్ పెట్టినప్పుడు మనకు బాడీ పైన తీసుకున్న చెస్ట్ లూజ్లో నుంచి తగ్గిస్తాం. అది ఎంత తగ్గిస్తామంటే దాదాపుగా ఒక 1.5 నుంచి 2 ఇంచులు లేదంటే 1 ఇంచు ఈ టైప్లో మనం చూసి తగ్గిస్తాం. అది కస్టమర్ కొలత జాకెట్ అవ్వచ్చు, కస్టమర్ని మనం చూసినప్పుడు కావచ్చు, అట్లా వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత తగ్గించాలి అని చెప్పి. సో ఇదంతా కూడా మీకు డెప్త్ ఉంటుందండి. నార్మల్గా మీరు 4 ఇంచులు యాడ్ చేసుకోండి, 34 వస్తుంది. ఇప్పుడు ఈ 34 ఇంచులో 4వ భాగాన్ని పెట్టేసుకుంటాం. ఇది ఎగ్జాక్ట్ ఇదిగోండి ఈ విధంగా 34 వరకు టేపుని పెట్టేసుకోండి. సగం వస్తుంది 17 ఇంచులు. ఈ సగానికి మళ్ళీ పెట్టేసుకుంటే 4వ భాగం వచ్చేస్తుంది 8.5. ఇక్కడ నుంచి 8.5 పెట్టేసుకోవాలి. మళ్ళీ దీంట్లో లూజింగ్ అవన్నీ యాడ్ చేసుకోవద్దు. ఇంకా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని మనకు నార్మల్గా ఈ ఒరిజినల్ లూజు ఖర్చు లైన్ ఇట్లా మనం డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నెక్ షోల్డర్ చంకడం ఇవి 3 ఇంపార్టెంట్. చెస్ట్ లూజ్ వరకు వచ్చేసరికి మీకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. చంక దగ్గర మాత్రం కొంచెం ముందు కానీ వెనక్కి కానీ ఇట్లా సైడ్ జాయింట్లో వచ్చేస్తుంది. నడుము మాత్రం ఖచ్చితంగా మనం ఎంత నడుము తీసుకుంటామో అదే విధంగా వచ్చేస్తుంది. ఇంకా చంక రౌండ్ కూడా వీళ్ళకి దాదాపుగా ఒక 1.5 లేదంటే 1.5 సైజుని బట్టి మనం చంక రౌండ్ అనేది పెట్టేసుకుంటాం. ఇక్కడ ఇంకొక ట్రిక్ ఏంటంటే నడుము దగ్గర నుంచి కింద వైపునకి సన్న ముడతలు వస్తాయి. ఆ ముడతలు రాకుండా మనం ఏం ట్రిక్ తీసుకుంటామంటే ఈ డాటు కలిపి ఖర్చు మాత్రమే వదిలిపెట్టి మెజర్మెంట్ ఎంత వచ్చిందో మెజర్మెంట్లో సగానికి ఒక మార్కింగ్ చేయండి, ఒక 1/2 ఇంచు పక్కకు జరపండి. ఏదైతే పక్కకు జరిపిన 1/2 ఇంచు ఉందో ఇక్కడి నుంచి ఈ సైడ్నకి ఒక 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు వరకు తగ్గించాలి. ఇది ఎట్లా తగ్గిస్తామంటే అది బ్లౌజ్ లెంత్ని బట్టి ఉంటుందండి. బ్లౌజ్ ఎంత పొడవు వేస్తున్నారు అనే దాన్ని బట్టి, నడుము లూజు ఎంత ఉంది అనే దాన్ని బట్టి, తర్వాత వీళ్ళకి చంక కింద నుంచి నడుము వరకు ఫ్యాట్ ఉందా, ఈ కస్టమర్ నార్మల్గానే ఫిట్గా ఉన్నారా, దాన్ని బట్టి ఇవి పైకి కిందికి అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. మినిమం ఒక 1/2 ఇంచు వరకు మనం తగ్గించుకోవచ్చు. ఓకేనా? తర్వాత వెనకాల డీప్ కూడా అంతేనండి. మనం ఇక్కడ ఎంత తీసినాం 2.5 వచ్చింది. సపోజ్ ఒక 3 ఇంచులు పెడతాం, లేదంటే 3.5 ఇంచులు పెడతాం, లేదంటే 3.5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. మరీ ఎక్కువ తీసుకోవద్దు. మరీ ఎక్కువ తీసుకోవాలి, బ్రాడ్ ఎక్కువ రావాలి అంటే నెక్ షోల్డర్ని కూడా మనం తగ్గిస్తాం. సో ఇదిగోండి ఇట్లా ఇప్పుడు ఈ లైన్ అనేది ఇక్కడ వరకు డ్రా చేస్తాం, క్రాస్ వస్తుంది. దీంట్లో మనం నార్మల్గా రౌండ్ షేప్ అనేది తీసుకుంటాం. ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత 3 అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకుంటాం. మీకు అందరు తెలుసు, నెక్ దగ్గర ఒక పాయింట్ తగ్గించేస్తాం, ఇక్కడ సైడ్న కొంచెం అంతా పైకి తీసేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇక్కడ డాట్ కూడా మనం ముందే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఒక 4 లేదంటే 4.5 ఇంచుల వరకు మనం డాట్ వెడల్పు పొడవు అనేది తీసేసుకుంటాం. ఇక్కడ 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు డాట్ వెడల్పు మార్కింగ్ చేస్తాం. సో మీకు ఇప్పుడు రిఫరెన్స్ పిక్ చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ అనేది అసలు భుజాలపైన నిలబడదు. అది ఎందుకు అంటే మీరు మెజర్మెంట్ తీసుకొని డ్రా చేసి కట్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది.
ఒకవేళ అప్పటికి భుజం కొంచెం జారినట్టుగా ఉంటే సైడ్ జాయింట్లో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. కానీ కొలత జాకెట్‌ను లైనింగ్ పైన బండబెట్టి దాని చుట్టూ డ్రా చేసుకుంటూ కట్ చేస్తే మట్టుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ మట్టుకు వస్తాయి. సో, అందుకని మనం ఏం ప్రిఫర్ చేస్తాం, ఎక్కువ మట్టుకు కొలత జాకెట్‌లో నుంచి మెజర్‌మెంట్స్ అన్నీ తీసి ఒక పేపర్ పైన రాసుకొని, తర్వాత మళ్ళీ దానికి లూజులు, ఖర్చులు యాడ్ చేసుకొని మనం డ్రా చేసుకుంటే ఇట్లాంటి మిస్టేక్స్ అనేవి రావన్నమాట. ఓకేనా? సో, భుజాలు జారకుండా మెయిన్‌గా బ్యాక్ పార్ట్‌లో ఏ సైజ్ వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు అర్థమైందిగా ఫ్రెండ్స్. సో, వీడియోలో చెప్పిన టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే గనుక వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదే విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వరకు ఒకటే కాదండి, ఫ్రంట్ పార్ట్‌లో కూడా చేంజెస్ ఉంటాయి. భుజాలు జారిపోతుంది జారకుండా ఉండడానికి. సో, ఫ్రంట్ పార్ట్‌లో ఎట్లాంటి చేంజెస్ జేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్‌లో మీకు చూపిస్తాను. అయితే మీకు వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ రావాలి, మీరు వీడియోని వెంటనే చూడాలంటే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన బెల్ ఐకాన్‌ని ఆల్ సింబల్‌లో పెట్టుకొని మీకు వీడియో పెట్టంగానే మొబైల్‌కి నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే చూసుకోవచ్చు. చూడంగానే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయితాయి కాబట్టి కస్టమర్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మీకేమైనా డౌట్ వచ్చినా, మీకు మళ్ళీ వీడియోని చూడాల్సిన అవసరం ఉండదు. మీకు ఆల్రెడీ తెలుసుకున్నారు దీని గురించి కాబట్టి టక టక మీరు చేంజెస్ జేసుకోవచ్చు. ఓకేనా? సో, మీ ఫ్రెండ్స్ కూడా చాలా మందికి ఇట్లాంటి మిస్టేక్స్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళతో కూడా ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.